పెట్టుకుంది అంత కొత్తగుంది ఎంతో వింతగుంది. నాన్నగారి డిసిషన్స్ వల్లనే మీ కెరీర్ వెనుకబడిపోయింది అన్నది ఒక చిన్న ఇది ఉంది. అరే ఏం చేశాడు మా డాడీ సినిమా డైరెక్ట్ చేసాడా, ప్రొడ్యూస్ చేసాడా, ఏం చేసాడు మా డాడీ? ఎలాగ ఇంత వచ్చిన దాకా అడ్వెంచరస్గా ఏదో చెయ్యి. ఐ థింక్ ఇట్స్ రిడిక్యులస్. 100 మంది మాట్లాడతారు, సో మనం ఇలా విని ఇట్లా వదిలేయాలంతే. అంటే అంతే కదా. నిజంగా యూఎస్ కల్చర్లో పుట్టి పెరిగిన వరుణ్కి నిజంగా డ్రగ్స్ అలవాట్లేదా? ఇన్ఫర్మేషన్ ఉంటే యూ డూ ఇట్ ప్రాపర్లీ అండ్ యూ గెట్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్, యూ స్పీక్ బాస్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్, వితౌట్ నోయింగ్ ఎనీ ఫ్యాక్ట్స్. హౌ కెన్ యూ? 100% లవ్. ఆ సినిమా ఫస్ట్ మీకు వచ్చింది లిటిల్ బిట్ సిలీ, అది అంతే. దానికన్నా ఇంకా నేనేం చెప్పలేను దాని గురించి. మీ ముందు ఒక చాలా మంచి ఇది ఏంటంటే ఏదైనా సినిమా క్యాన్సిల్ అయితే అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేస్తారంట. సో కొన్ని సినిమాలకి నాకు అసలు పేమెంటే చాలా ఎగ్గొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవే 2-3 కోట్లలో ఉన్నాయి కదా. సినిమా స్టార్ట్ చేసి సాటిలైట్ రైట్స్ వచ్చాక సినిమాని కంటిన్యూ చేద్దామన్న వాళ్ళు కూడా ఉన్నారంట. ఉన్నారండి, ఎందుకులేండి వాళ్ళ పేర్లు ఎందుకులేండి ఇప్పుడు. కానీ అంటే నాకు అది చూస్తుంటే నాకు అది సూపర్ స్టార్ కృష్ణ లాగా అనిపిస్తున్నారు. చాలా పెద్ద కాంప్లిమెంట్. అమీర్ ఖాన్ వైఫ్ కిరణ్ రావు గారి సినిమా ధోబీఘాట్లో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నా ఫోన్ వేస్తే షాక్. అమీర్ ఖాన్స్ వైఫ్ అంటే నాకు అప్పుడు ఏం అర్థం కాలేదు అసలు. తమన్నా ఇంట్రొడ్యూస్ రికమెండ్ చేసిందని విన్నాను. నా వరకు అది రాలేదు. మోహన్ బాబు గారితో ఏమన్నా ఎక్స్పీరియన్స్? మీ అందరితో నేను ఒకసారి మాట్లాడాలి, రండి. ఒక హీరోయిన్తో లవ్లో పడతానని ఎప్పుడన్నా అనుకున్నారా? నేను యూర్ డూయింగ్ వన్ ఫిల్మ్, పడ్డానండి ప్రేమలో మరి అని సినిమా చేసాం, అలా పడిపోయాం. అదే కదా. హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసిందే ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదే లోలో ఉన్నా ఏమ్మా. ఇండస్ట్రీలో ఒక 20 సినిమాలు అంటే 20 మంది హీరోయిన్లతో పనిచేసి ఉంటారుగా మీరు. ఆ 20 మంది హీరోయిన్లో ఈ అమ్మాయి మీద స్పెషల్గా ఇంప్రెస్ అవ్వడానికి ఏదో రీజన్ ఉంటుందిగా, అది నేను అనేది. తనకన్నా బాగుండే చాలా మంది ఉండొచ్చేమో, బట్ కానీ నాకు నిజంగా తనకి బాగా కనెక్ట్ అయ్యాను. ఏంటండి మీ స్మైల్కి ఎంతమంది అమ్మాయిలు పడ్డారు? ఏమండి నాకు త్వరలో పెళ్ళి అవుతుంది, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. అంటే మీకు శ్రద్ధా దాస్కి ఏంటి రిలేషన్? మొత్తం లాగేస్తారు బయటికి. హాయ్ వరుణ్ అండ్ వెల్కమ్ టు మై షో. అండ్ ఫస్ట్ ముందుగా కొన్ని జనరల్ క్వశ్చన్స్. అండ్ మీరు ఒరిస్సాలో సిస్టర్ అండ్ యూ, ఒరిస్సాలో మీ బర్త్ అంతా ఒరిస్సాలో అయిందని విన్నాను. అవునండి. నేను ఏంటి అసలు ఒరిస్సాకి మీకు ఏంటి సంబంధం? యాక్చువల్గా మా మదర్ వాళ్ళ ఫాదర్, లైక్ మా తాతగారు, హీ వాజ్ కాలేజ్లో ప్రొఫెసర్గా చేశారండి ఒరిస్సాలో. ఆయన బేసిక్గా తెలుగు వాళ్ళే, బట్ దే వర్ సెటిల్డ్ ఇన్ ఒరిస్సా. అమ్మమ్మ గారిది వచ్చేసి గుంటూరు. సో వన్స్ షీ గాట్ మ్యారీడ్ దే లివ్డ్ ఇన్ ఒరిస్సా. మా మమ్మీ చైల్డ్హుడ్ అంతా అక్కడే ఉన్నారు. అండ్ సో ఐ మీన్ కిడ్స్ పుట్టినప్పుడు యూజువల్గా మదర్స్ గో టు దేర్ బర్త్ ప్లేస్, రైట్? సో అలానే మా మదర్ ఒరిస్సా వెళ్ళారు. అండ్ ఐ వాజ్ బోర్న్ ఇన్ రాయగడ అండ్ మై సిస్టర్ వాజ్ బోర్న్ ఇన్ బరంపూర్ అనమాట. బట్ నేను పుట్టంగానే లైక్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 month ఎంతలోనో ఐ వాజ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ ఆల్మోస్ట్ 4 years, నాకు 3.5 years విజయనగర్ కాలనీలోనే ఉన్నాం అనమాట బిఫోర్ ఐ వెంట్ టు ద US. ఏంటి హై స్కూల్ తోటే మీ ఎడ్యుకేషన్ స్టాప్ అయిందని విన్నాను, నిజమా? అవునండి. అంటే నాకు హ్యాపీ డేస్ అప్పుడు ఐ వాజ్ ఇన్ మై 12th grade, 12th classలో ఉన్నాను అనమాట. అండ్ ఆ టైంలో నాకు లైక్ ఎగ్జామ్స్ ఇంకొక 2 months ఉండగా నాకు ఈ హ్యాపీ డేస్లో అవకాశం వచ్చింది. సో ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ హ్యాపీ డేస్, ఈ లోపలే ఐ సైన్డ్ కొత్త బంగారు లోకం అనమాట. సో ఆ టైంలో దిల్ రాజు గారేమో హీ వాంటెడ్ టు స్టార్ట్ ద ఫిల్మ్ ఇమీడియట్లీ, బట్ ఐ వాజ్ లైక్ సార్ నేను నా 12th వెళ్ళి నేను ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ఐ వెంట్ అండ్ ఐ ఫినిష్డ్ మై 12th ఎగ్జామ్స్. ఏమేమి క్లాసెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఐ ఫినిష్ దోస్. అండ్ 12th సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్త బంగారు లోకం మొదలుపెట్టాను అనమాట. అండ్ ఈ ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉన్నది ఎవరిది, మీదా లేకపోతే పేరెంట్స్దా, ఎవరిది?
ఏమో అండి అట్లా ఏం లేదు. ఐ మీన్ నేను అసలు నాకైతే అసలు ఇది మైండ్లోనే లేదు, మా పేరెంట్స్ కూడా లేదు. యూనో ఐ థాట్ నేను 12th క్లాస్, నేను when I was in my 12th grade, I just thought that I'll be like, అప్పుడు ఇంకా క్లారిటీ కూడా లేదు ఏం అవ్వాలి జీవితంలో అని. I just wanted to go to college and maybe do a బిజినెస్ మేనేజ్మెంట్ కానీ or I was thinking maybe a doctor కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేద్దామనే మైండ్ సెట్లో ఉన్నాను. అండ్ ఆ టైంలో ఇలా ఐడిల్ బ్రెయిన్ అప్పుడు బాగా ఫాలో అవుతాం. అండ్ ఈవెన్ మూవీస్ కానీ మా డాడీ చిన్నప్పటి నుంచి మేము లాంగ్ డ్రైవ్స్ బాగా కొడతాను మా డాడీ యూఎస్లో. సో వీ విజిటెడ్ 50 స్టేట్స్లో ఇప్పటిదాకా నేను 46 స్టేట్స్ చూశాను యూఎస్లో బై రోడ్, బికాస్ ఆఫ్ డాడ్. హీ లవ్స్ లాంగ్ జర్నీస్. అండ్ డాడ్ వాళ్ళు 48 కవర్ చేశారు. ఇంకో 2 స్టేట్స్ ఉంటే మొత్తం యూఎస్ మొత్తం కవర్ చేసినట్టు. బట్ సో ఆ టైమ్స్లో డాడ్ యూస్డ్ కార్లో వెళ్తే వేటూరి గారి పాటలు, లేకపోతే సీతారామ శాస్త్రి గారి పాటలు ఇవన్నీ పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ నాకు ఇప్పుడు తెలుగు హ్యాపీ డేస్ అప్పుడు కొంచెం రావడానికి కూడా అప్పటికి ఐ వాజంట్ అంత స్పష్టంగా మాట్లాడేవాడిని కాదు. బట్ అంత కూడా తెలుగు వచ్చంటే దానికి 100% మా డాడ్ కారణం అండి. అండ్ సో సినిమాలు చూడడం కానీ, సినిమా రిలీజ్ అయితే డాడ్ యూస్ టు బి లైక్ ఫస్ట్ డే వెళ్ళిపోయేవాళ్ళం. మీ అండ్ డాడ్ అండ్ మామ్ అండ్ చెల్లి తెలుగు మూవీస్. సో అక్కడ రిలీజ్ అయితే మూవీ కంపల్సరీ వీ యూస్ టు గో అండ్ వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. సో అట్లా మూవీస్ అంటే చూడడం బాగా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఐ నెవర్ ఇమాజిన్ దట్ ఐ వుడ్ బి యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. ఓకే ఓకే. అండ్ మీరు యండమూరి వీరేంద్రనాథ్ గారి ప్రియురాలు పిలిచే సీరియల్కి చైల్డ్ ఆర్టిస్ట్గా వెళ్ళారని తెలిసింది. యాక్చువల్గా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 5th or 6th grade అనుకుంటా. అండ్ ఆ టైంలో సేమ్ ఇట్లానే సమ్మర్ హాలిడేస్కి చెప్పాను కదా, ఎవ్రీ సమ్మర్ నేను మా చెల్లి కంపల్సరీ వస్తాను. సో ఈ కేమ్. అండ్ ఆ టైంలో మా బాబాయ్ ఆ సీరియల్లో శ్రీధర్ గారు, జీడిగుంటే శ్రీధర్ మా బాబాయ్, ఆయన ఆ టైంలో ఆ సీరియల్లో చేస్తూ ఉన్నారనమాట. సో ఆ సీరియల్లో చేస్తూ ఉన్నప్పుడు సరదాగా ఒకరోజు షూటింగ్ ఉందిరా వస్తావా అని అడిగారు. వస్తానంటే ఓకే సార్ కూల్ కదా. ఎందుకంటే మేము తిరుపతి షిరిడి వెళ్ళినప్పుడు చెప్పాను కదండి, మా బాబాయ్ కూడా వచ్చేవాళ్ళు అనమాట ఆ ట్రిప్స్. సో నేను ఆ టైంలో చూసి ఐస్ టు బి లైక్, అబ్బా మా బాబాయ్ యాక్టర్, అసలు అందరూ గుర్తుపడుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు అని ఐస్ టు హ్యాపీ లైక్, అబ్బా మా ఇంట్లో సో ఫేమస్ అనే ఉండేదన్నమాట. అండ్ సో ఆ టైంలో హీ ఆస్క్డ్ మీ టు కమ్ టు షూట్ అండ్ ఐ వాజ్ లైక్, అప్పటిదాకా నేను షూటింగ్ ఐ మీన్ దానికన్నా ముందర నేను నాకు ఎప్పుడు 2 years 3 years అనుకుంటా, అప్పుడు నేను ఒక చిన్న సీరియల్లో ఒక చిన్న బిట్ చేశాను. ఎవరిది? కాదంబరి కిరణ్. అదే అడగబోతున్నాను చెప్పారు. సో అందులో ఒకటి చేశానండి చిన్న, నాకు అసలు గుర్తే లేదు. ఐ మీన్ అప్పుడు నాకు 2-3 years అంటే ఏం గుర్తుంటుందండి. బట్ ఇదైతే నాకు గుర్తుంది. సో నేను మా చెల్లి, మా బాబాయ్ వాళ్ళ 2 పిల్లలు తేజ పూజ, సో మేము 4 వెళ్ళి షూటింగ్కి వెళ్ళాం. నేను ఆ షూటింగ్లో ఆ టైంకి దే వర్ డూయింగ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ వేర్ వీళ్ళందరూ దీపావళి మెయిన్ క్యాస్ట్ అంతా దే ఆర్ సెలబ్రేటింగ్ దీపావళి విత్ ఫైర్ క్రాకర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ టైంలో దే ఆస్క్డ్ us for, దే ఆల్రెడీ హ్యాడ్ వేరే ఆర్టిస్ట్ ఎవరో ఉన్నారు. ఆ టైంలో మేము వెళ్ళామని చేస్తారా అంటే ఒక షాట్లో మేము అందరం ఫైర్ క్రాకర్స్ చేసుకుని ఉన్నాం అనమాట. వీ వర్ ప్లేయింగ్ విత్ ద ఫైర్ క్రాకర్స్ అండ్ అది వాళ్ళు షార్ట్ తీశారు. సో అందులో చేశాను అనమాట. చూసారా తర్వాత ఎప్పుడు? అది అప్పుడే చూసాను. అప్పుడే ఐ మీన్ దే టెలివైజ్డ్ ఇట్ విత్ ఇన్ 1 week. మేము యూఎస్ వెళ్ళక ముందరే టెలివైజ్ చేశారనుకుంటా. సో వీ సా దట్. అండ్ బాపు గారి మిస్టర్ పిల్లం సినిమాలో కూడా ఒక క్యారెక్టర్కి వెళ్ళారు, బట్ అప్పటికి ఎవరు సెలెక్ట్ అయ్యారా సంథింగ్ లైక్ దట్? యాక్చువల్లీ అప్పుడు మిస్టర్ పెళ్ళంలో చైల్డ్ క్యారెక్టర్ ఉంటాడు కదండి, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదండి, ఆ క్యారెక్టర్కి వెళ్ళాం అనమాట. వెళ్తే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండ్ వాజ్ ఆల్మోస్ట్ ఓకే. బట్ ఆ టైంలో ఏమైందంటే that's exactly when my father got his job to go to the states anamata. So inka illemo shooting they asked for a few months, but because first time going to the US and that too because of my father valle elthunam andaram, so we didn't want to miss that opportunity. So andike inka aa cinema drop ayi we went to the US. What was your age?
ఐ వాజ్ లైక్ 3.5 అప్పుడు, అంతే 3.5 అదే టైంలో. అప్పుడే ప్రియురాలు పిలిచేప్పుడు అయితే నో ప్రియాలో పిలిచింది వాజ్ when I was in like 6th class అది. దాని తర్వాత చాలా తర్వాత సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు. దిస్ వాజ్ ఇదే ఎప్పుడంటే మేము అప్పటికి ఇంకా యుఎస్ కూడా వెళ్ళలేదు. వీ హ్యావెంట్ గాన్ టు ద యుఎస్ యెట్. సో డాడ్కి అప్పుడే జాబ్ యుఎస్లో వచ్చింది, అందరం వెళ్ళబోతూ ఉన్నాం. సో అది ఫస్ట్ ప్రయారిటీ కదండి ఆ టైంలో. సో అంటే కొంచెం కొత్తగా, అంటే ఇదే ఈ లవ్ కామెడీ కాకుండా కొంచెం కొత్తగా ఇప్పుడు ధనుష్ హిందీలో తమిళ్లో చేస్తున్నట్టుగా, సిద్ధార్థ్ జిగర్తాండా చేస్తున్నట్టుగా అలా ఎందుకు? అంటే నాకు అలాంటి సినిమాలు చేయాలంటే నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటాను అండి. ఎందుకంటే ఇప్పుడు నాకు స్టోరీలు చెప్పేవాళ్ళు మ్యాక్సిమం నాతో సినిమా చేయాలంటే లవ్ స్టోరీ చెప్తున్నారండి. అండ్ ఇప్పటికీ నేను నా లాస్ట్ సినిమా చాలా గ్యాప్ తీసుకున్నాను, ఎందుకంటే నేను చాలా స్టోరీస్ వింటుంటే ఇట్స్ మ్యాక్సిమం అందరూ వచ్చి నాకు లవ్ స్టోరీస్ చెప్తున్నారు. ఇట్స్ లైక్ రొటీన్. ఇంత మునుపు ఆల్రెడీ విన్నాను కదా బాయ్ కదా అనిపించింది. సో ఐ వెయిటెడ్ ఫర్ అ వైల్, దట్స్ వై. అండ్ రైట్ నౌ ఐమ్ డూయింగ్ వన్ ఫిల్మ్ అండ్ ఇట్స్ it'll be కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా వీ హ్యావెంట్ అనౌన్స్డ్. ఈ నెక్స్ట్ 1 week 10 daysలో ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ లుక్ లాంచ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పటిదాకా టైటిల్ కూడా ఎక్కడ చెప్పలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ద టైటిల్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే అండర్ కన్సిడరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్ ఈజ్ మిస్టర్ 420 అనుకుంటున్నాం అండి టైటిల్. సో దిస్ విల్ బి ది కంప్లీట్ లవ్ స్టోరీలా ఉండదు. ఇది కొంచెం ఐ థింక్ it'll be a little bit కామిక్. It'll be a little different from the films I've done. కొంచెం సస్పెన్స్ అండ్ కొంచెం థ్రిల్లర్ టైప్లో ఉంటుంది సినిమా. అండ్ ద almost the complete second half of the film అంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అనమాట. అంటే నేను ఎవరు మిమ్మల్ని యాక్షన్కి అప్రోచ్ కాలేదు? యాక్షన్ అంటే సుమోలు ఎగరడాలు ఇలాంటివి కాదు, జస్ట్ లైక్ రియలిస్టిక్ యాక్షన్. అంటే I've done a film like that అండి. కుర్రాడ్ అనే ఒక సినిమా చేశాను, ధనుష్ ది యాక్చువల్లీ మూవీ, పొల్లాదవన్ మూవీ, తమిళ్ మూవీ. అది we did a remake actually. జమ్నీ కిరణ్ గారు చేశారు ఆ సినిమా. సో I've done that and after that నాకు బాగా ఇష్టమైన మూవీ నాది ఏంటంటే ప్రియతమా నీవచ్చట కుశలమా అని ఒక సినిమా చేశానండి, డైరెక్టెడ్ బై త్రినాథ్ గారు. సో ఆ సినిమా ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ నాకు ఇప్పటికీ అంటే మిగతా సినిమాలు ఎందుకు ఆడలేదు, ఓకే కొన్ని ఐడియా అనేది ఉంటుంది, బట్ ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏమైంది ఆ సినిమాలో అనిపిస్తుంది. ఇప్పుడు చూసినా కూడా నాకు ఆ సినిమాలో I feel like what went wrong with this film అని నాకు అనిపిస్తుంది. That's one film that is very very close to my heart and నాకు పిచ్చగా నచ్చిన సినిమా. వయసుకు వచ్చిన తర్వాత కదా అది? మేము వయసుకు వచ్చిన తర్వాత. అవునవును. ఓకే. అండ్ డాడ్ నాతో ఒకసారి అన్నారు ఏంటంటే అసలు ఇలాంటి ఆపర్చునిటీ చాలా కోట్ల మందిలో కొంతమందికి వస్తుంటుంది, ఇలాంటి సినిమా హీరో అవ్వడం అనేది. దాంట్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాంట్లో మళ్ళీ ఫస్ట్ 2 బ్లాక్ బస్టర్స్ అవ్వడం. అవునండి. అంటే ఏమైందంటే నాకు అంతా ఒకేసారి వచ్చేసాయి. అది కూడా నాకు అప్పుడు ఐ వాజ్ టూ యంగ్ అప్పుడు నాకు కొత్త బంగారు లోకం రిలీజ్ అయినప్పుడు, హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు నాకు 18 years అండి. ఐ వాజ్ ఆ టైంలో అంటే I didn't know anything about films or film industry or షార్ట్ ఏం లేదు. షార్ట్ రెడీ అంటే వెళ్ళి చేయడం అంతే. అది now I think I've learned a lot in these few years. Yeah, please, you were saying. ఆయన ఏమంటున్నారంటే ఎలాగ ఇంత వచ్చిన దాకా అడ్వెంచరస్గా ఏదో చెయ్యి, సంథింగ్ ఏదో రిస్క్ చెయ్యి అన్నట్టుగా చేయమని చెప్తుంటాను వరుణ్కి. అవునవును. చేస్తూనే ఉండవు. సపోజ్ ఏదైనా ఫెయిల్ అయ్యావు అనుకో, ఫెయిల్ అయితే మళ్ళీ యూఎస్ వచ్చేసి ఇక్కడ హాలీవుడ్లో ట్రైనింగ్ చేసి ఇక్కడే చేద్దువు కానీ అన్నట్టుగా ఒకసారి అన్నారు నాతో డిస్కషన్లో. ఏంటి ఇంట్రెస్టెడా అక్కడికి వెళ్ళి? ఏమో అండి, అంటే నేను బికాస్ ఆఫ్ మై ఫాదర్ నేను యూఎస్ సిటిజన్షిప్ వచ్చింది కాబట్టి ఐ కెన్ గో దేర్ ఎనీ టైమ్ అండ్ డూ ఎనీథింగ్ ఐ వాంట్. బట్ I don't know, I think I want నాకైతే నేను డాడీకి అదే చెప్తాను ఇప్పుడు, డాడీ ఇక్కడ చేస్తాను, కొట్టాలి, ఒక హిట్ సినిమా మళ్ళీ కొట్టాలి, ఒక సూపర్ హిట్ సినిమా కొట్టాలి, అండ్ దెన్ అప్పుడు ఇంకోటి నెక్స్ట్ ఆలోచించవచ్చు. బట్ ప్రెసెంట్లీ అయితే మై ఫోకస్ ఈజ్ ఆన్ మేకింగ్ ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్ హియర్ అగైన్. అండ్ మెయిన్ ఏమైందంటే నా లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ పోవడం వల్ల కొంచెం క్రెడిబిలిటీ తగ్గింది నాకు ఇన్ ద ఆడియన్స్. ఎలా ఏంట్రా సేమ్ రొటీన్ సినిమాలు చేస్తాను. సో for me I have to build that credibility back again, and ఒకేసారి అది అవ్వదు. సో స్లోగా I have to
start building it back, and that by doing movies here only. So నాకైతే డాడీకి అదే చెప్తాను ఇక్కడ సాలిడ్గా మళ్ళీ ఒక మంచి సూపర్ సక్సెస్ కొట్టాక అప్పుడు ప్లాన్ చేద్దాం డాడ్ అంటాను నేను. అమీర్ ఖాన్ వైఫ్ కిరణ్ రావు గారి సినిమా ధోబీఘాట్లో ఎలా వచ్చింది ఆ ఆపర్చునిటీ? తమన్నా రికమెండ్ చేసిందని విన్నాను నేను. అంటే ధోబీఘాట్ అనేది దట్ వాజ్ యాక్చువల్లీ ఆ సినిమా అప్పుడు నాకు హ్యాపీ డేస్ రిలీజ్ అవ్వగానే నాకు కిరణ్ రావు గారు షీ గేవ్ మీ ఎ కాల్ అనమాట. నా ఫోన్ వేస్తే షాక్, అమీర్ ఖాన్స్ వైఫ్ అంటే నాకు అప్పుడు ఏం అర్థం కాలేదు అసలు. సో ఫోన్ చేసి షీ ఆస్ మీ టు దే వాంట్ ఆ టైంలో దే వాంట్ టు స్టార్ట్ ద ఫిల్మ్ ఇమీడియట్లీ అనమాట. అండ్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ దిల్ రాజు గారి కొత్త బంగారు లోకం చేస్తూ ఉన్నా అప్పుడు నేను. సో ఐ కుడెంట్. అండ్ నాకేంటంటే ఇప్పుడు తెలుగు సినిమా చేస్తాం, దిల్ రాజు గారి బ్యానర్లో సినిమా చేస్తున్నాం, అండ్ మొత్తం రాజమండ్రిలో షూటింగ్. అండ్ ఆ టైంలో ఐ కుడెంట్ టేక్ ఆఫ్ అండ్ గో అండ్ షూట్ ఫర్ దట్ ఫిల్మ్. So I couldn't take off and go for that film, and we talked to her and we told her that, and then after that she didn't get back, I guess. And our cinema kuda, I mean, it got postponed. No, it recent ga ప్రతీక్ బబ్బర్ క్యారెక్టర్ కి I think so. Yeah. I think 2.5 years back release అయినట్టుంది మూవీ. సో ఏంటి అసలు అక్కడి వరకు ఎలా వెళ్ళింది మీ గురించి? నాకు అసలు ఐడియానే లేదు. I mean, Happy Days was that that big of a success. It got me a lot of recognition. Even హ్యాపీ డేస్ బాలీవుడ్ వరకు వెళ్ళిందా? బాలీవుడ్లో రిలీజ్ అవ్వలేదు కానీ పీపుల్ ఫ్రమ్ బాలీవుడ్ దే హవ్ సీన్ హ్యాపీ డేస్. వాళ్ళ హ్యాపీ డేస్ సినిమా చూశారు. అండ్ నాకు ముంబై వెళ్తే కూడా, నేను కొన్నిసార్లు పడినా ముంబైకి వెళ్తే పీపుల్ యూస్ టు రికగ్నైజ్ మీ. అరే ఓ హ్యాపీ డేస్కా హీరో అరే వాళ్ళ ఓకే హిందీ వాళ్ళు కూడా చూసారు సినిమా అనుకున్నా అప్పుడు. అండ్ మా డీ ఫర్ దోపిడీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ కొంతమంది హిందీ వాళ్ళు చేశారు ఆ సినిమాకి, బికాస్ రాజ్ అండ్ డీకే ఆర్ ద ప్రొడ్యూసర్స్, రైట్? సో హిందీ వాళ్ళు చేస్తే అందులో ఇద్దరు వాళ్ళు కూడా హ్యాపీ డేస్ చూసి దే ఆర్ లైక్ దే ఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ మీ అనమాట, అసిస్టెంట్ డైరెక్టర్లు. అదే మరి ముంబైలో ఉండి మీరు ఎట్లా చూసారంటే సూపర్ మూవీ ఇది అదే అన్నారు వాళ్ళు. తమన్నా ఏం రికమెండ్ చేయలేదా కిరణ్ రావుకి? నాకైతే ఐడియా లేదండి, తమన్నా రికమెండ్ చేసింది లేదు నాకు తెలియదు. బట్ దట్స్ వాట్ ఐ డోంట్ నో ఇఫ్ షీ డిడ్, ఐ డోంట్ రిమెంబర్. బట్ చాలా వరకు ఇండస్ట్రీలో ఒక ఇది ఉంది, నాన్నగారి డిసిషన్స్ వల్లనే మీ కెరియర్ వెనుకబడిపోయింది అన్నది ఒక చిన్న ఇది ఉంది. అలా ఏముంటుందండి? అలా అంటే ఏది బ్యానర్ మాత్రమే చూసి జస్ట్ స్టోరీస్ అవన్నీ కాకుండా జస్ట్ బ్యానర్స్కి వాల్యూ ఇచ్చి అలా చెప్పలేమండి. ఇప్పుడు కొన్ని నేను ఇందాకే చెప్పాను కదా, అది మేము కొన్ని స్టోరీలు విన్నప్పుడు నిజంగా చెప్తున్నాం కదా అన్ని అద్భుతంగా ఉన్నాయి. అంటే ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అనుకున్నాం, కట్ చేస్తే సినిమా మేము చూసిన తర్వాత ఇట్స్ లైక్ అరే ఇదే నా చెప్పింది, అరే అసలు ఏంది చెప్పింది ఏంది చేసింది ఏంది అని కొన్ని సినిమాలు ఉన్నాయి. ఏది మీరు యాక్ట్ చేసిందా బయట సినిమాలో? మీరు యాక్ట్ చేసింది? నేను యాక్ట్ చేసిన సినిమాలు అంటున్నాను, నేను యాక్ట్ చేసిన సినిమాలే కొన్ని అట్లాంటివి ఉన్నాయి. పేర్లు వద్దులేండి కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా చాయిస్ ఏంటంటే మాకు వచ్చిన స్టోరీస్ నేను సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పటిదాకా నేను ఈ నా 8-9 years జర్నీలో నేను ఒక్కరికి ఫోన్ చేసి డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి ఏమండి మనం సినిమా చేద్దాం అన్నది లేదు. నేను ఏమో మరి నాకు అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇప్పటిదాకా నేను what comes my way, I like to select the best thing and do it. So that's always been how it first movie నుంచి అట్లనే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. I don't ever, I'm sure నేను ఇప్పుడు ఫోన్ చేస్తే డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు ఓకే చేద్దాం హెల్ప్ చేద్దాం అనే ఫీల్లో ఉంటాను నేను అనుకుంటున్నాను. బట్ I've never done that అండి ఎందుకో. సో లైక్ ఐ సెడ్ మాకు వచ్చిన సినిమాల్లో మేము చేసుకుంటే వెళ్ళాం. అండ్ ఐ థింక్ ఇట్స్ రిడిక్యులస్. కొంతమంది అంటారు, కొంతమంది అంటే నాతో కూడా నాకు కూడా వినిపించింది, మీ డాడీ ఏంటి ఇలా చేసి, అరే ఏం చేశాడు మా డాడీ సినిమా డైరెక్ట్ చేసాడా ప్రొడ్యూస్ చేసాడా ఏం చేసాడు మా డాడీ? he was there, he support me and when I was a child. And ఆ టైంలో it could have gone either way. నేను చేసిన మూవీస్లో రెండు మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయిపోయాయి అనుకోండి, ఇంకా అబ్బా మీ డాడీ ఏం చేశాడని రివర్స్లో ఉంటుంది. అది ఆబ్వియస్ పీపుల్ ఇప్పుడు సక్సెస్ ఉంటే పీపుల్ విల్ సీ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఇప్పుడు ఇప్పుడు ఫెయిలియర్ ఉందనుకో పీపుల్ డెఫినెట్లీ విల్ సీ నెగిటివ్ ఆఫ్ ఇట్. సో నేను అట్లా ఇప్పుడు అనుకోను. ఐ లవ్ మై డాడ్ అండ్ హీఈస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ లైఫ్ బేసిక్లీ. నాకు డాడ్ అంటే ఐ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అండ్ ఎవరు నాకు చెప్పక్కర్లే, నాకు ఇంకా నా మనసుకి తెలుసు మా డాడీ నా కోసం ఎంత చేసాడో ఏం చేసాడో.
సో ఒక వాట్సాప్ పంపించారు డాడీ నాకు. సో నాకు యాక్చువల్లీ బయట అందరూ అడిగే ఒక క్వశ్చన్ ఒకటి ఉంది ఏంటంటే నీ కెరియర్ని యాక్చువల్లీ మీ ఫాదర్ సరిగ్గా గైడ్ చేయలేదు, అందువల్లనే యూ డిడ్ నాట్ డూ వెల్ అని చెప్తారు. సో దానికి నా డిఫెన్స్ అవుతే ఏంటంటే మనకు వచ్చిన మంచి కథలన్నింటిలో స్టార్టింగ్లో అట్లీస్ట్ లాస్ట్ 4 years నుంచి ఐ కేమ్ బ్యాక్ 2 years. దాని ముందర మనకు వచ్చిన మంచి కథలన్నింటిలోనూ ఈ మంచి కథ, మంచి బ్యానరు, మంచి డైరెక్టరు మనకు దొరికిన వాళ్ళలోనే మనం ఎన్నుకుని సినిమాలు చేయడం జరిగింది. సో అన్నీ మంచి కథలే, బట్ ఎందుకు సరిగ్గా అవ్వలేదు అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దానికి మనము ఆ రీజన్స్ని వెతికే కంట అలా మనం చేసుకుంటూ వెళ్తే మంచి సినిమా ఎప్పుడో ఒకప్పటికి వస్తుంది అని నా ఉద్దేశం. సో మనం అలాగే చేసుకుంటూ వెళ్ళాం. కానీ నువ్వు ఎప్పుడైనా అరే నేను ఈ కథ చేయకుండా ఉండాల్సింది, డాడీ నా కెరీర్ని సరిగ్గా గైడ్ చేయలేదు, అందువల్లనే ఈ సినిమాలన్నీ ఇలా అవుతున్నాయి అని ఎప్పుడైనా అనుకున్నావా? దానికి డాడీకి ఆన్సర్ చెప్పండి. చాచా అలా ఏం లేదు అసలు. డాడ్ నథింగ్ లైక్ దాట్. You've always been my biggest strength and my biggest support, and without you I wouldn't be the person I am right now. And నేను ఏం చేస్తానో నా లైఫ్లో మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు, అండ్ దట్స్ వన్ థింగ్ దట్ ఎనీ చైల్డ్ విల్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్. అండ్ ఐమ్ రియలీ లక్కీ అండ్ really grateful to have a father like you. So అలా నువ్వేం మనసులో పెట్టుకో. డాడ్ 100 మంది 100 మాట్లాడతారు. సో మనం ఇలా విని ఇట్లా వదిలేయాలంతే. 100% లవ్. ఆ సినిమా ఫస్ట్ మీకు వచ్చింది, అది లాస్ట్ మూమెంట్లో నాగ చైతన్యకి వెళ్ళింది. అక్కడ ఏం జరిగింది? అది నాకు ఐడియానే లేదండి. ఐ హ్యావ్ నో ఐడియా ఏం జరిగిందో. అండ్ వాట్స్ నాట్ అవర్స్ ఇస్ నాట్ అవర్స్ అని నమ్ముతాను అంతే. మన చేతి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయినవి చాలా ఉంటాయి జీవితంలో. సో మన చేతి దగ్గర వచ్చి వెళ్ళిపోయిందంటే అది మనది కానట్టే. ఇప్పుడు లైఫ్లో ఐ బిలీవ్ దట్ మనం ఏమైనా లవ్ చేసినా, మనం ఏమైనా ప్రేమించినా, యూ షుడ్ లెట్ ఇట్ గో వన్ టైం. ఒకసారి అలా వదిలేయాలి. అది మళ్ళీ మనకు వచ్చిందంటే అది 100% మందే అని. ఇఫ్ ఇట్ డజంట్ కమ్ బ్యాక్ దెన్ ఇట్స్ నెవర్ మెంట్ టు బీ అవర్స్ అని నేను ఐ బిలీవ్ దట్. సో నాకు అంటే ఫస్ట్ ఐ షుడ్ హావ్ డన్ దట్ ఫిల్మ్. అండ్ సార్ లాస్ట్ మినిట్లో ఏమైందో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అండ్ వీ డిడ్ంట్ డూ ద ఫిల్మ్. బట్ ఐ వాజ్ లైక్ ఓకే నెక్స్ట్ మూవీ అంతే కదా అనుకున్నాను నేను. అంటే నాదందరూ అట్లీస్ట్ వాళ్ళు మీకు ఇంటిమేట్ కూడా చేయలేదని, కనీసం ప్రాజెక్ట్ లేదు వేరే హీరోతో చేస్తున్నాను అన్న ఇంటిమేషన్ కూడా మీకు రాలేదని ఎంతవరకు నిజం అది? I didn't know అండి. I thought I was doing the film last minute వరకు అండ్ కట్ చేస్తే it was ఇలా ఓపెనింగ్ అయిపోయింది నాగ చైతన్యతో. అండ్ ఇట్ వాజ్ లైక్ ఓకే ఫైన్. నాకన్నట్టు వాట్స్ నాట్ అవర్స్ ఇస్ నాట్ అవర్స్ అంతేనండి. సో అంటే అంతే, దానికన్నా ఇంకే నేనేం చెప్పలేను దాని గురించి. ఆ టైంలో మీ మరో చరిత్ర ఫెయిల్ అవ్వడము, ఏం మాయ చేసావి హిట్ అవ్వడము, ఇవన్నీ ఇవే జరిగాయి. మేబీ అదే ఉండొచ్చేమో. ఐ థింక్ సో. ఇఫ్ యూ ఆ టైంలో మరో చరిత్ర రిలీజ్ అయింది అండ్ ఏం మాయ చేసావే వాజ్ రిలీజ్. నాది ఇంకా మరో చరిత్ర రిలీజ్ అయిందో లేదో నాకు ఐడియా లేదు, బట్ ఏం మాయ చేసావే రిలీజ్ అయినట్టుంది. So maybe that had something to do with it. So నాకైతే I don't know. అండ్ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా 100% లవ్ నేను చేసి ఉంటే నా కెరీర్ ఇంకోలా ఉండేది అని ఎప్పుడన్నా అనుకున్నారా? I don't know అండి. మేబీ every film is different. ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తే కెరీర్ మారిపోవచ్చు డెఫినెట్గా. అంటే పెద్ద బ్యానర్ కదా. అవును డెఫినెట్గా. I think maybe that might have been definitely positive for my career if I did that film. But like I said అండి, మంది గాంధీ మనం ఏం చేయలేము అంతే. సో నేను అది I let it go and I was like okay fine, no worries. And నెక్స్ట్ మూవీ మనం బెటర్ మూవీస్ చేయాలని నా ఫోకస్ ఇప్పుడు అంతే. get another successful film. అండ్ మీ ముందు ఒక చాలా మంచి ఇది ఏంటంటే ఏదైనా సినిమా క్యాన్సిల్ అయితే అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేస్తారంట. డాడీ చేశారండి. డాడీ ఉండేటప్పుడు సినిమా చేయనప్పుడు ఆయన రిటర్న్ ఇచ్చేవాళ్ళండి అడ్వాన్స్. అంటే అసలు విషయం ఏంటంటే చాలా మంది హీరోలు, చాలా మంది ఆర్టిస్టులు వచ్చిన అడ్వాన్స్ ఎవరు వాపస్ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అంటే ఇది ఇట్స్ కమర్షియల్ మీడియా కదా, వచ్చింది క్యాన్సిల్ అయిందంటే వాళ్ళ మిస్టేక్ మూవీ అంటారు. సో బట్ అంటే అడ్వాన్సులతోటే కోటీశ్వర్లు అయిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అలాంటి దాంట్లో మీరు ఎందుకు నాది లేదండి. అది మా ఫాదర్, that's his choice and he believes that మన సినిమా చేయనప్పుడు ఎందుకు చాలా మన దగ్గర అడ్వాన్స్ అంటారు డాడీ. సో
దట్స్ హిస్ చాయిస్. అండ్ మ్యాక్సిమం నాకు తెలిసి చాలా మందికి ఆయన రిటర్న్ ఇచ్చేసాడు. నాకు తెలిసి ఇప్పటిదాకా ఒక ఆయన అడ్వాన్స్లే ఒక ₹1,00,00,000 అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చుంటారు ఆయన. సో దట్స్ జస్ట్ హౌ మై ఫాదర్ ఈజ్. ఆయన హీ బిలీవ్స్ ఇన్ నీతి నిజాయితీ అంటారు కదా, మా డాడీ అది బాగా నమ్ముతారు అనమాట. ఓకే, మీరు హ్యాపీ డేస్కి రెమ్యునరేషన్ తీసుకున్నారా? లేదండి. ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ యుఎస్ టు ఇండియా బ్యాక్ అంతే. ఓకే ఓకే, రెమ్యునరేషన్ ఏం లేదండి. మీ ఫస్ట్ అడ్వాన్స్ కొత్త బంగారు లోకంలో తీసుకున్న అడ్వాన్స్ని ఏదో సమ్ రెడ్డి ల్యాబ్స్ దానికి ఏదో చదువుకోవాలని ఉంది ఆర్గనైజేషన్కి ఏదో డొనేట్ చేశారని, ఆయన దాని ద్వారా ఒక స్టూడెంట్ ఎవరో చదువుకుంటున్నారని. అవునా? నిజమేనండి. ఇప్పటికి ఫాలో అవుతుంటారా? అవునండి, చూస్తాను. నాన్నగారు, నా ఫాదర్ అది ఫాలోఅప్లోనే ఉంటారనమాట. సో ఇలాంటివి ఇది ఒకటి నాకు తెలుసు. ఇలాంటివి తర్వాత డాడీ యూఎస్ వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చి ఇలా మీ ఫాదర్ ఈ పలానా ఈ టెంపుల్కి ఇలా చేస్తున్నారు అని 2-3 వచ్చారు. నేను షాక్ అయిపోయాను అనమాట. మా డాడీ ఇన్ని పనులు చేస్తాడో నాకు తెలియకుండా అనిపించింది అసలు. డాడీ ఇలాంటి సోషల్ సర్వీస్ థింగ్స్ హీ డస్ సో మచ్, అండ్ వితౌట్ ఈవెన్ టెలింగ్ మీ ఆర్ మై మదర్ ఆర్ సిస్టర్, మాకు అసలు ఐడియానే ఉండదు అనమాట. సో మన రీసెంట్గా వస్తే విజయవాడ మన కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఎవ్రీ ఇయర్ హీ గివ్స్ 25 or 30 పీపుల్కి వాళ్ళకి ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 2 months 3 months సరిపోయేంత సంథింగ్, ఒక 6 months సరిపోయేంత ఫుడ్ అన్నీ ఇస్తారనమాట డాడీ. నాకు అసలు అది హీస్ బీన్ డూయింగ్ దట్ ఫర్ 6 years అండి. నమ్ముతారు లేదా, నాకు మొన్న తెలిసింది. మొన్న నా షూటింగ్ అప్పుడు ఆయన వచ్చి ఇలా మీ ఫాదర్ ఇలా ఇచ్చారంటే నాకు మనం టక్మని నమ్మలేం కదండి, నాకు తెలియలేదు ఎవరో. సో ఓకే అండి, ఒక 5 minutes అని చెప్పి షూటింగ్లో ఉన్నాను నేను సారథి స్టూడియోస్లో. ఆయన ఒక 5 నిమిషాలు ఆగండి అని చెప్పి బయట వెయిట్ చేసి డాడీకి ఫోన్ చేసి అడిగాను, ఏంటి ఇలా చేస్తున్నారా మీరంటే, అవునరా నేను చేస్తాను, ఇంకా నీ ఇష్టం, నీకు ఇష్టం ఉంటే నువ్వు కంటిన్యూ చేయంటే ఇమీడియట్గా ఐ వాజ్ లైక్, అరే భలేవా డాడ్, మీరు ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నారు, నేను ఎలా కంటిన్యూ చేయకుండా ఉంటానని ఐ డిడ్ దట్ టు ఐ గేవ్ ద అమౌంట్ ఫర్ దెమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటివి డాడ్ చాలా చేశారు. యూనో నాకు అసలు తెలియలేదంటే అది ఐ కుడెంట్ ఈవెన్ బిలీవ్ దట్ ఇంత పెద్ద మనసు మా డాడీ అనిపించింది. గుడ్. అండ్ సిస్టర్ వచ్చి తను సింగర్ కదా అండి? సింగర్ అంటే షీ జస్ట్ సాంగ్ ఇన్ ఒక మూవీలో పాడిందండి, అలా మొదలైంది సినిమాలో ఒక సాంగ్ పాడింది. అవును. షీఈస్ బేస్డ్ డాక్టర్ యాక్చువల్లీ బై మేజర్. సో హర్ ప్రొఫెషన్ ఇస్ డాక్టర్. ఇక్కడ మెడిసిన్ చదివి షీఈస్ ఇన్ US now preparing for her US MLEs. తను రీసెంట్గా షీ గాట్ మ్యారీడ్ ఇన్ డిసెంబర్లో తనకి పెళ్ళయిందనమాట. సో షీ గాట్ మ్యారీడ్ ఇన్ డిసెంబర్ అండ్ షీఈస్ ఇన్ US now. ఒక హీరోయిన్తో లవ్లో పడతానని ఎప్పుడు అనుకున్నారా? అసలు అనుకోలేండి, అండ్ అస్సలు నా లైఫ్లో అనుకోలేదు. బట్ ఇట్స్ గుడ్. ఐమ్ రియలీ హ్యాపీ అండ్ she gives me a lot of happiness and she gives me peace and basically నాకు నచ్చేది ఏంటంటే నేను ఏం చేస్తానో నన్ను సపోర్ట్ చేస్తుంది. she'll be right by my side and support in whatever I do. So I really like that about her. ఎట్లా జరిగింది మీ లవ్ స్టోరీ చెప్పండి. లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ ఎట్లా జరిగిందంటే ఐ మీన్ వీఆర్ డూయింగ్ వన్ ఫిల్మ్, పడ్డానండి ప్రేమలో మరి అని సినిమా చేసాం, అలా పడిపోయాం. అదే కదా, వాట్ ఎ కోఇన్సిడెన్స్ కదా ఇది. మా పిల్లలు కూడా చెప్పచ్చు. సో ఐ మీన్ ఇట్స్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అలా జరిగింది అంతే. ఏమో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. We got along and సినిమాకి కాస్ట్యూమ్స్ కూడా బేసిక్గా తను చేసి, షీస్ బేసిక్లీ డిజైనింగ్ మేజర్ అనమాట. సో ఆ సినిమా కాస్ట్యూమ్స్ తను చేసింది అండ్ వి స్టార్టెడ్ టాకింగ్ అట్లా. అండ్ ఒకరోజు షూటింగ్లో ఏమైందంటే ఒక సీన్లో నేను ఆమెను పట్టుకుని వెళ్ళాలి, లైక్ ఐ హ్యావ్ టు రన్ అనమాట. అండ్ ఒకసారి చేసాం, 2 సార్లు అయిపోయింది. 3వ సారి ఏమైందంటే కిందన గ్రౌండ్లో పాట్ హోల్ ఉండింది, లైక్ దేర్ వాజ్ అ స్మాల్ లిటిల్ హోల్ అనమాట. సో ఐ వాజ్ క్యారింగ్ అండ్ మళ్ళీ 3వ సారి షార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ రన్నింగ్ అండ్ నా కాలు అందులో పడింది. సో ఇద్దరం అలా కిందన పడ్డాము. పడిన తర్వాత ఆమెకి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చి షీ హ్యాస్ లైక్ షీ వెంట్ టు ద హాస్పిటల్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు అప్పుడు దట్స్ వెన్ ఐ స్టార్టెడ్, నాకు నిజంగా ఐ గాట్ సో స్కేర్డ్. ఎందుకంటే ఏమైనా అయిందా, ఆర్ యూ ఓకే, ఐ హోప్ యూర్ ఓకే అని మెసేజ్ పెట్టినా. షీ వాజ్ లైక్ నో ఐమ్ ఫైన్ ఎవ్రీథింగ్ అండ్ that's how we started talking and అంతే మరి అట్లా అయిపోయింది.
And the best thing is, my parents and తన పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ మదర్ అండ్ మై పేరెంట్స్ ఇద్దరు చాలా బాగా సపోర్ట్ చేశారండి. అండ్ అంటే నేను అంత స్మూత్గా అవుతుంది అనుకోలేదు. మా ఇంట్లో ఇమీడియట్గా తను అందరికీ నచ్చేసింది. అండ్ సో ఇట్ వాస్ వెరీ సింపుల్. ఐ మీన్ మా పేరెంట్స్ దే లిటరలీ మా ఫ్యామిలీ అంతా ఒక కూతురులా చూసుకుంటారనమాట. ఐ మీన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఇఫ్ షీ కమ్స్ టు ఎనీ ఫ్యామిలీ ఈవెంట్స్ ఎనీథింగ్ దే ట్రీట్ హర్ లైక్ her own daughter, and tanu kuda vice versa. She treats everyone in my family with so much respect, and I'm very lucky to have her. అండ్ మేము ఏదన్నా పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే మీరు ఆ మధ్య మీడియాలో డ్రగ్స్ విషయంలో మీడియా ముందుకు వచ్చారు, ఇది నడిచింది ఏంటి అక్కడ యాక్చువల్లీ జరిగింది ఏంటి? ఏమో అండి, నాకు అసలు అది జరిగింది ఐ డోంట్ నో. ఐ మీన్ ఆల్ ఐ నో ఇస్ దట్ గై రవి ఉప్పల్పాటి అనే అతను ఉన్నాడు. And I was supposed to do a film with him actually. Me and అదేంటి చేశారా అతను? No, we didn't do the film. చేయాల్సిందండి. ఇప్పుడు అనౌన్స్మెంట్ కూడా చేశారు. Me and Nani were supposed to do it, and వెన్నెల కిషోర్ ది స్టోరీ అది స్నో సినిమా పేరు, అది చేయాల్సింది. సో ఆ టైంలో వీ యూస్ టు గో లైక్ మామూలుగా స్టోరీ డిస్కషన్ చేయని అతన్ని కలుస్తూ ఉండేవాళ్ళం. అండ్ ఆ టైంలో దిస్ గై ఐ మీన్ ఐ డోంట్ నో వాట్ హీ డెడ్, బట్ ఐ మీన్ లాస్ట్లో ఐ మీన్ వీ డిడెంట్ అర్థమైపోయింది దీని క్యారెక్టర్ ఇది ఇట్లా ఉంటాడని. సో వీ డెంట్ వాంట్ బీ అసోసియేటెడ్ విత్ హిమ్. సో అందుకే ఐ డ్రాప్ ద ఫిల్మ్. లేదు కుదరదు చేయమని చెప్పాము. అండ్ దట్ గై గేవ్ us తను కూడా అడ్వాన్స్ ఇచ్చాడు. సరే ఇస్తాం బా ఆగు కొన్ని రోజులు, మొన్న ఇచ్చావు కదా మళ్ళీ రిటర్న్ ఇస్తామంటే వాట్ దట్ గై డిడ్ ఇస్ హీ గాట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ హీ గాట్ ఒక 4-5 రౌడీస్ని తీసుకొచ్చాడు ఇంటి దగ్గరికి. Then I got really pissed off, and I was దేనికి advance return కోసం. సో we're like wait boss, అరే ఇస్తాము కొన్ని రోజులు ఆగు, అబ్బా ఏమన్నట్లే కదా అని చెప్తే అర్థం చేసుకుండా ఇట్లా చేశాడు. కట్ చేస్తే ఇమీడియట్గా 10 lakhs ఇచ్చేసాము. ఇంకా మేబీ ఐ డోంట్ నో, మేబీ హీ కెప్ట్ దట్ ఇన్ హిస్ మైండ్ అండ్ హీ బికాస్ దట్ గై డ్రగ్స్ బిఫోర్ ఎవడైతే వాడు పేరు అయితే నా పేరు చెప్పాడు, ఎవడైతే ఉన్నాడు వాడి పేరు నాకు సమ్ డాక్టర్ ఆడు, వాడు దీనికి రవి ఉప్పల్పాటికి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట బేసిక్గా. సో ఐ థింక్ ప్రాబ్లీ వాట్ ఐమ్ థింకింగ్ ఈస్ రవి టోల్డ్ దట్ గై అండ్ ఇలా దొరికినప్పుడు రవి ఏదో చెప్పుంటాడు మరి, స్క్రూ ట్రైడ్ స్క్రూ వరుణ్ ఓవర్ ఏదో చెప్పుంటాడు మరి. అండ్ అప్పటి నుంచి ఐ డెంట్ టాక్ టు రవి అండ్ ఐ కట్ మై అసోసియేషన్ విత్ హిమ్ బికాస్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ గై ఈస్. అండ్ ఆ తర్వాత ఆ టైంలో I went to talk to a few people like and they told me about this guy like ఇతని గురించి and ఇతను చేసిన స్కామ్స్, ఇతను చాలా పెద్ద స్కామ్స్ చేశాడని, and a lot of things I found out about him. And after that I was like అయ్య బాబోయ్ ఇలాంటి వాడితో మనం వద్దురా బాబు అని చెప్పి I cut it off from him. But నాకైతే ఆ టైంలో నాకు మైండ్ బ్లోయింగ్ ఏంటంటే అసలు ఆ టైంలో అప్పుడే నేను I was supposed to go to Bangkok for shooting. Raghu Master song చేయాలి, అండ్ అప్పుడే నేను రిహర్సల్ చేశాను, డ్యాన్స్ రిహర్సల్ చేశాను. అండ్ డాన్స్ రిహర్సల్ చేసిన తర్వాత కార్లో ఎక్కేసి ఐ వాజ్ రెడీ టు గో. ఓకే చలో ఇంటికి అని చెప్తే మా మమ్మీ ఫోన్ చేసి ఏడ్చేస్తుంది, ఏమ్మా అరే జైల్లో ఉన్నా జైలేనమ్మా, ఇప్పుడే నేను డ్యాన్స్ ప్రాక్టీస్ నుంచి వస్తున్నాను నేను అని చెప్పారు. షీస్ లైక్ జైల్లో వెళ్ళిపోయి ఉంటాను, టీవీలో వస్తుంది, ఎక్కడున్నావు నిజం చెప్పంటే, అరే అమ్మ రిలాక్స్ కూల్ డౌన్, నేను ఇప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్ ఇంటికి వస్తున్నా ఆగు నువ్వు అని చెప్తే ఇంకా అసలు షీ వాజ్ క్రయింగ్ అండ్ ఐ వెంట్ హోమ్. ఐ వాజ్ లైక్ ఏంటని అడిగితే ఇలా వచ్చింది. ఐ వాజ్ లైక్ see how can you say that boss without any proof, how can you even media ఏదో ఛానల్లో వచ్చింది, I don't remember which channel, అదే పోలీసులకు పట్టుబడ్డ అని వచ్చింది. And immediately I went to the channels and I told them, see information unte you do it properly and you get the correct information, you speak boss without knowing the truth, without knowing any facts, how can you talk in early. I gave a interview. I went to almost 2 channels, 3 channels ki ellanu, and that because of my actually nenaithe endante I would have light and తీసుకునేవాడిని కానీ మన డాడ్ అండ్ మా దాము గారు ఐడియా ఉన్నట్టు మీకు మంచి ఫ్రెండ్ డాడీకి. సో ఆయన కూడా they were like go to the channel, just go and say that you're not in jail and you're here and ఏం కాలే అని చెప్పమన్నారు. సో
ఆ టైంలో ఐ వెంట్ టు ద ఛానల్స్ అండ్ ఐ స్పోక్ అండ్ అంతే. అక్కడ దాని తర్వాత ఇంకేం అసలు అక్కడ ఏం లేదు అసలు మ్యాటర్, రాయడమే అంతే. అండ్ క్రేజీ ఏంటంటే అదే రోజు అప్పుడు రఘు ఇది అసలు అంటే కొన్ని అలా లింక్ అయితే అంటారు కదా. దట్ డే రఘు మాస్టర్ దగ్గర నేను డ్యాన్స్ చేసినప్పుడు ఈజ్ ద ఫస్ట్ టైం, ఐ మీన్ వితికా ఉండింది అక్కడే. మై ఫియాన్సీ వాజ్ దేర్ అనమాట అక్కడ. ఏ మూవీ అది? ప్రియుడు. షీ జస్ట్ తను జనరల్గా ఊరికే షీస్ ఫ్రెండ్స్ విత్ రఘు మాస్టర్. వాళ్ళు చిన్నప్పటి నుంచి, ఐ మీన్ దేర్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ టైమ్. సో తను అక్కడ ఉండింది, ఫస్ట్ టైం తను నన్ను అక్కడ చూసింది అనమాట. సో అది క్రేజీ కోఇన్సిడెన్స్ అదైతే. అప్పుడేంటి అప్పటికి మీరు ఇంకా లోలో పర్లేదు, అసలు పరిచయం లేదు నాకు అమ్మాయి, నేను ఎవరో కూడా తెలియదు. సో ఆ స్క్రోలింగ్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఏంటంటే పోలీసులకి ఏంటి డ్రగ్స్ తీసుకెళ్తున్న వరుణ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అసలు నాకు అసలు అర్థం కాలే. అండ్ దట్స్ వాట్ ఆఫ్టర్ దాట్ ఐ టోల్డ్ మా ఫ్యామిలీ అందరికీ నేను క్లియర్గా చెప్పాను, లక్ష రాస్తారు, మీరు రాసినవన్నీ పట్టించుకుంటే మీ నిద్రలు ఉండవు, తిండి ఉండదు, మీరు అవి చదువుతూనే ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ సో ఇప్పుడు when you have success and when things are working out, people it's common thing, people will try to bring you down some way or the other, right? Everyone wants to be successful themselves. A lot of people don't like to see other people successful. అండ్ ఆ టైంలో డెఫినెట్గా there used to be a lot of things, ఇదనే కాదండి, చాలా రాసేవాళ్ళు. ఈ అమ్మాయి ఆ అమ్మాయితో, ఈ గర్ల్ ఫ్రెండ్ ఆమె గర్ల్ ఫ్రెండ్, ఇవన్నీ లక్షలు ఉండేవండి. నేను పెద్దగా ఏమీ పట్టించుకునేవాడిని కాదు ఇవి అన్నీ. అండ్ సో అంతే, మనం ఇఫ్ వీ రియాక్ట్ ఐ థింక్ it'll be worse డెఫినెట్గా. సో I was like, keep mum, okay, that's they're doing their duty, we'll do our duty అంతే. సో నేను పెద్దగా హార్ట్కి తీసుకోవడం మానేసా. ఫస్ట్లో తీసుకునేవాడిని హార్ట్కి. అండ్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను ఇంకా ఐ వాజ్ లైక్, ఓకే చలో, ఓకే మనం ప్రతిదీ హార్ట్కి తీసుకుంటే ఇది మన ఫీల్డ్, ఈ ఫీల్డ్ మనకి సెట్ కాదు అని అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను. సో అప్పటి నుంచి ఐ హ్యావెంట్ బీన్ టేకింగ్ యూ క్యాన్ టేక్ ఇట్ టు హార్ట్. ఓకే, నిజంగా యూఎస్ కల్చర్లో పుట్టి పెరిగిన వరుణ్కి నిజంగా డ్రగ్స్ అలవాటు లేదా? అయ్యో లేదండి అసలు. నో 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 నో. ఓకే, అండ్ అమ్మాయిల గర్ల్ ఫ్రెండ్స్ అఫైర్కి వస్తే ఇప్పుడు చెప్పారు చాలా విషయం. అండ్ మీకు శ్రద్ధాదాస్కి ఏంటి రిలేషన్? అయ్యో అలా అంటే షీజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఇప్పుడు వీ టాక్ టు ఈచ్ అదర్ కూడా అప్పుడప్పుడు మాడుతూ ఉంటాం. అండ్ అంతే. అంటే శ్రద్ధాదాస్ నాకు ఇప్పుడు ఎందుకండి అవన్నీ, అసలే పెళ్ళి అవబోతుంది. సో ఐ మీన్ ఇప్పటికీ షీజ్ ఇన్ ఐ మీన్ టచ్ విత్ హర్. అండ్ ఇప్పటికీ మేము నిజంగా అన్ని విషయాలు అర్థం చేసుకున్న అమ్మాయి నిజమైన భార్య కదా. తెలుసు అండి తనకు అన్ని. షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ అండ్ షీ నోస్ హౌ ఐ యామ్ అండ్ నా క్యారెక్టర్ అందరికన్నా బాగా ఇప్పుడు ప్రాబ్లమ్ మా ఫ్యామిలీ కన్నా బాగా కూడా తనకి ఎక్కువ నా గురించి తెలుస్తుందేమో. సో థింగ్ ఈవిల్గా ఏమీ జరగలేదు మా ఇద్దరి మధ్యన. ఇట్ వాజ్ వి జస్ట్ స్ప్లిట్ అండ్ ఫ్రెండ్స్ నౌ. ఒక సందర్భంలో హీరో రామ్ చరణ్ మీ ఫ్యామిలీకి సంబంధించిన హీరో కాకుండా బయట హీరో మీకు ఎవరు నచ్చిందంటే వరుణ్ సందేశ్ అని చెప్పాడు, తెలుసా? అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. మెగా పవర్ స్టార్ నా సినిమా చూసి నేను ఇష్టపడుతున్నా అంటే వెరీ నైస్. కలిసారా తర్వాత? ఇప్పుడు కలిసానండి. అంటే ఏమైంది తర్వాత సంపత్ బాయ్తో కూడా రచ్చ సినిమా చేశారు కదా. సో ఆ టైంలో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ టోల్డ్ మీ అనమాట, ఈ గాట్ ద క్యూబ్ అండ్ ఈ వాచ్ ద ఫిల్మ్ లైక్ 2-3 times చూసాను, ఏమైంది ఇవాళ చాలా బాగుందని చెప్పాడు అనమాట. సో ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మీకు సక్సెస్ అన్నది నిజంగా ఒకటి అనుకోకుండా వచ్చిందంటారా, లేదా నిజంగా మీరు సీరియస్ హార్డ్ వర్క్ చేస్తే వచ్చిందా? ఫస్ట్ 2 films అసలు సక్సెస్ వచ్చిందని కూడా నాకు తెలియదు. అది సక్సెస్ అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు రియలైజ్ అయ్యాను ఇన్నేళ్ళ తర్వాత. ఐ టోల్డ్ యూ అండి, 17-18 years నాకు అప్పుడు మొత్తం అసలు మైండ్ సెట్టే వేరు. ఐ యూస్ టు బి లైక్ అబ్బా యూఎస్ వెళ్ళిపోతే మా ఫ్రెండ్స్ని కలవచ్చు, ఎప్పుడు షూటింగ్ గ్యాప్ దొరుకుతుంది యూఎస్ వెళ్ళచ్చు మొత్తం. I was a kid then. I had a kid mindset and I was very like not at all matured. 18 years అయినా నాకు నా మైండ్ సెట్ ప్రాబ్లీ ఒక 14-15-year-old కిడ్ లానే ఉండిపోయింది అనమాట. సో ఐ నెవర్ నాకు అసలు సక్సెస్ అనేది డెఫినెట్గా ఐ మీన్ చాలా లక్ వల్లే వచ్చింది నాకు మ్యాక్సిమం. అండ్
కొత్త బంగాళలోకం అంటే హ్యాపీ డేస్ వరకు ఐ మీన్ ఇట్స్ వెరీ లైక్ కొత్త బంగాళలోకం అప్పుడు ఐ మీన్ ఆ సక్సెస్ని మొత్తం శ్రీకాంత్ గారికి వేయాలి. ఎందుకంటే యూనో హీ టుక్ మీ టు తణుకు. ఒక ఆయన రాలంగి అనే ఊర్లో ఉంటారు తణుకు పక్కన. సో ఆయన ఊరికి తీసుకెళ్ళి ఒక 2-3 రోజులు అక్కడ ఉన్నాను. అంటే జనాలు ఎట్లా ఉంటారు, ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అని చూడడానికి అక్కడ తీసుకెళ్ళాను అనమాట, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టడీ చేయడానికి. సో అది తీసుకెళ్ళాక మళ్ళీ వచ్చిన తర్వాత డైలాగులు కూడా ఆయన డే అండ్ నైట్ కష్టపడేవాళ్ళు నా చేత ఆ గోదావరి స్లాంగ్ కొంచెమైనా రావాలి అని. సో అండ్ పర్ఫార్మెన్స్ కూడా యూనో 1-2 సార్లు 2-3 సార్లు 4 సార్లు యూనో హీ యూస్ టు టెస్ట్ మీ. నాకు అది బాగా ఇష్టం అండి. ఒక డైరెక్టర్ యూనో వన్ మోడ్ అంటే ఊరికే 1 మోడ్ చెప్తే మనకి ఎందుకు అనిపిస్తుంది. బట్ యూనో ఆ ఎక్స్ప్రెషన్ రావడానికి 1 మోడ్ చెప్తే ఇట్స్ శ్రీకాంత్ అడ్డాల గారు ఆ విషయంలో అమేజింగ్. యూనో హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. యూనో ఆయన నాకు బ్యూటిఫుల్గా చేస్తారు ఆయన మూవీస్ని. అంటే అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ టచింగ్ ఉంటాయి ఆయన సినిమాలన్నీ. యూనో ఒక ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూస్తే ఫ్యామిలీలో ప్రతివాడు ఆ సినిమాకి ఏదో ఒక క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అవుతాడు. అలా ఉంటాయి ఆయన సినిమాలు. సో ఇట్స్ యూనో ఆయన ఆఫ్టర్ కొత్త బంగాళలోకం మహేష్ బాబు గారితో చేశారు, మళ్ళీ మహేష్ బాబు గారితో చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ వెరీ నైస్. సో అప్పుడు అడగకుండానే వచ్చింది సక్సెస్. యా అడగకుండానే వచ్చింది. ఇప్పుడు రమ్మన్న రావట్లేదు. హోప్ఫుల్గా వస్తుందేమో చూడాలి. ఓకే, రెగ్యులర్ క్వశ్చన్. ఒక మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ సాడ్ పార్ట్ ఏదైనా ఉందా? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే getting engaged అండి. I mean, that's one thing that's you know ఇప్పటిదాకా that's a very special moment for me. You know నా లైఫ్ అంటే నా ఫ్యూచర్ని నేను ఫిక్స్ చేసుకున్నాను బేసిక్గా. యూనో ఐ డిసైడెడ్ హూ ఐ వాంట్ టు బీ విత్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ దట్స్ అ వెరీ బిగ్ డెసిషన్ అండి. ఎవరికైనా అది వెరీ బిగ్ డెసిషన్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మా పేరెంట్స్ కూడా నన్ను ఈ డెసిషన్లో లైక్ ఆల్వేస్ యూనో నేను ఏ డెసిషన్ తీసుకున్నా నన్ను సపోర్ట్ చేస్తారు. అండ్ ఈ డెసిషన్లో కూడా అంత బాగా నన్ను సపోర్ట్ చేశారు. అండ్ సో దట్స్ ప్రాబ్లీ ఈ మధ్యకాలంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ అంటే ఐడ్ సే దట్. అండ్ సాడెస్ట్ మూమెంట్ అంటే సరదాగా అమ్మాయితో సినిమా షూటింగ్ చేస్తున్నానండి. షూటింగ్ చేస్తూ ఉండి అప్పటిదాకా నేను బేసిక్గా ఆ సినిమా చేస్తున్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్కి హీ వాజ్ వెరీ సీరియస్ అండి. క్రిటికల్ కండిషన్లో ఆయన ప్రెస్ క్లబ్కి వెళ్తాడండి. ఇక్కడ మన ప్రెస్ క్లబ్ ఉంది కదా ఖైరతాబాద్ దగ్గర. సో అక్కడికి వెళ్తారు ఆయన. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి హీ హ్యాడ్ హార్ట్ ప్రాబ్లము బ్రెయిన్ హెమరేజ్ లాంటిది వచ్చి అక్కడ హీ పాస్డ్ అవుట్. అండ్ అక్కడ 2-3 ప్రెస్ వాళ్ళు ఆయన నోట్లో దే గేవ్ సమ్ టాబ్లెట్ దట్ యునో ఇట్ కీప్స్ యూ వేక్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఇమ్మీడియట్గా దే రష్డ్ హిమ్ టు ద హాస్పిటల్. అండ్ ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి లిటరలీ ఆయన 1 month హాస్పిటల్లో కోమాలో ఉన్నారండి. అండ్ ఆ టైంలో యూనో వీ యూస్ టు బీ ఆల్మోస్ట్ నాకు షూటింగ్ అమ్మగానే హాస్పిటల్కి వచ్చేసేవాడిని. అండ్ ఒక 1 month అట్లా జరిగిందండి. అండ్ 1 month he was in a coma and they performed ఒక 3 operations చేశారు. ఇక్కడి నుంచి ఒక పైప్ దించారు, మళ్ళీ ఇక్కడ కట్ చేసి ఇక్కడి నుంచి ఒక పైప్ దింపారు. అండ్ దెన్ యూనో లాస్ట్కి దే హ్యాడ్ టు కట్ ఇట్, ఇక్కడ కట్ చేసి దే హ్యాడ్ టు డూ ద సర్జరీ. అండ్ ఆ టైంలో యూనో ఫస్ట్ టైం సీయింగ్ మై గ్రాండ్ ఫాదర్ లైక్ దాట్. అండ్ మా ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ ఆయనే. అండ్ ఆ టైంలో ఆయన హీ వాజ్ ఇన్ ఎ కోమా, ఎవరిని గుర్తుపట్టలేదు. అండ్ హీ వాజంట్ రికగ్నైజింగ్ ఎనీ వన్. అండ్ యూనో ఇట్ వాజ్ వెరీ స్కేరీ మూమెంట్. అండ్ ఆ టైంలో దట్స్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద వెరీ సాడెస్ట్ థింగ్స్ యూనో. బట్ ద అమేజింగ్ థింగ్ ఈస్ దాట్ ఆయన మళ్ళీ అందులోంచి రికవర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కథలు రాస్తాడు ఆయన కూర్చుని. అండ్ యూనో హీస్ గోయింగ్ బ్యాక్ టు దట్ ప్రెస్ క్లబ్. అండ్ that's amazing. Asal very heart touching, very inspiring. First of all, you know, for a 75-year-old guy to go through that and have anta willpower undi, you know, malli annunchi bayatiki vachi malli kadal raayadam anedi, it's unbelievable. Doctors I think that time they were like,
you know, if he's alive, he might lose his hearing, or he might lose his sight, or he might be paralyzed, and ఇవన్నీ చెప్పారనమాట. బట్ కట్ చేసి నథింగ్, ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. He can see how perfectly, he can hear perfectly, he can talk perfectly, he remembers everything perfectly, and now he's writing his stories again, and nizanga, that's very, very inspiring, and that's one thing, you know, sad and happiness at the same time. So that's something, you know, my family anta, because he's, like I said, my family andarki ayane chala pedda inspiration, pedda dikku kuda ayane, and you know, I'm very thankful to God that, you know, ఇప్పటికీ మా తాతగారు అద్భుతంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నారు. మీకు నచ్చిన హీరో ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళలో? ఇప్పుడు ఉన్న వాళ్ళు నాకు అంటే ఒకళ్ళని చెప్పాలంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ బాగా ఇష్టం అండి. నాకు తన్ని ఫస్ట్ నుంచి, నాకు యమదొంగ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు ఐ లైక్ హిస్ స్టైల్ అండ్ స్వాగ్ అండ్ యాక్షన్, డిక్షన్, బాడీ లాంగ్వేజ్ అంతా నాకు బాగా నచ్చుతారు. పని చేయాలనుకుంటున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? కొత్త ఫలానా డైరెక్టర్ ఖచ్చితంగా చేయాలి? మళ్ళీ శ్రీకాంత్ అడ్డాల గారితో చేయాలనుందండి నాకు, ఆయన అవకాశం ఇస్తే. సో అయితే దానికన్నా ఆయన లేదు, శ్రీకాంత్ అడ్డాల గారితో మళ్ళీ చేయాలనుంది. అండ్ శేఖర్ కమల్ గారు మీ గురించి అప్పుడు ఏంటి బెటర్ ఏంటి బెస్ట్ పార్ట్ ఆఫ్ యూ ఏంటంటే స్మైల్, యువర్ స్మైల్. అవునండి. ఏంటండి మీ స్మైల్కి ఎంతమంది అమ్మాయిలు పడ్డారు? ఏమండి, నాకు త్వరలో పెళ్ళి అవుతుంది, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. అలా హీ గేవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, $1 million స్మైల్ అని. సో యా, ఐ మీన్ ఇప్పటికీ చాలామంది చెప్తే మీ స్మైల్ బాగుంటుందండి అంటారు. ఐ మీన్ దట్స్ నైస్. ఐ మీన్ యూనో, ఐ మీన్ నాకు నేను స్పెషల్గా ఏం స్మైల్ చేయను, ఇక్కడ నుంచి స్మైల్ చేస్తాను అంతే, యూనో. అండ్ సో ఐ గెస్ అది మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి, మంచి జెనెటిక్స్ వచ్చాయి. అండ్ మీరు యూఎస్లో అయ్యప్ప మాల కూడా వేసుకున్నారని విన్నాను, నిజమా? అవునండి, అవునండి. యూఎస్లో ఇక్కడ వచ్చినప్పుడు చెమ్మక్షల్లో సినిమా అప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నా అండి. ఆల్మోస్ట్ 53 days. నేను ఇంకా మాల వేసుకుంది మన రాజసింహ రాజసింహ అని ఇప్పుడు ఒక అమ్మాయి తప్ప డైరెక్ట్ చేస్తున్నారు. సో నేను తను వేసుకున్నాం అనమాట అయ్యప్ప మాల. సో ఆల్మోస్ట్ 53 days వేసుకున్నా అండి. ఇట్ వాజ్ అమేజింగ్. అంటే 100% శ్రద్ధతో చేసాం మేము. వీ డిడ్ ఇట్ పర్ఫెక్ట్లీ, యూనో, ఫ్రమ్ స్లీపింగ్ ఆన్ ద గ్రౌండ్ టు నో చెప్పుల్ అండ్ కోల్డ్ వాటర్ అండ్ డైలీ 3 పూజలు, అన్నీ పక్కగా పగడ్బందీగా చేసుకున్నాం అసలు. సో ఇట్ వాజ్ ఒక అంటే I've never been spiritual, and I just wanted to do it one time, you know, I just wanted to do it one time, and also చెప్పాను కదండి ఆ టైంలో మా గ్రాండ్ ఫాదర్ది. సో ఐ జస్ట్ ఎందుకో అనుకున్నాను దట్, యూనో, ఇఫ్ హీస్ ఫైన్ అండ్ అవుట్ హెల్తీ అండ్ ఎవ్రీథింగ్, ఐ అనుకున్నా. he came out fine, so I did it. అక్కడికి వెళ్ళారా? వెళ్ళామండి, ఇరుముడి కట్టుకుని వెళ్ళాము అక్కడికి. అండ్ అక్కడ గుర్తుపడ్డారా? అంటే క్లాత్ ఉంటుంది కదండి, అది కట్టేసుకుని ఎక్కాము. అండ్ పైనకి వెళ్ళాక కొంతమంది గుర్తుపట్టారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను రాజసింహ పరుగులే, ఇంకా సభ వెళ్ళిపోయాము. అండ్ ఇట్ వాజ్ నైస్. ఐ మీన్ లైక్ ఒక 3-4 పీపుల్ తక్కువ ఒకసారి జారింది అది కట్టుకున్నది. తక్కువ ఒక 3 చూసేశారు. చూస్తే ఓకే అన్నాను, సార్ ఫోటో అది ఓకే తర్వాత దిగుతాం చెప్పేసి. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. దట్ వాజ్ సంథింగ్ వెరీ. ఎనీవే, థ్యాంక్ యూ వరుణ్, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్. మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ. మీ వచ్చే మూవీస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers.
iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.